పగలంతా ఆఫీస్‌లో ఎడిటర్‌గా తను నిర్వర్తించాల్సిన వ్యాపకంలో పడి ఎలాగో పొద్దు గడిచిపోతోంది కృష్ణకు. కానీ సాయంత్రం ఇల్లు చేరగానే రాధ గుర్తు రావడం, మనశ్శాంతి కరువవడం పరిపాటైపోయింది. తను ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఉత్సాహంగా ఉండకపోతే శారద ఏమనుకుంటుందో, ఎంత బాధపడుతుందోనని ఒక్కోసారి ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించి విఫలుడవుతున్నాడు. ఇలా అసంతృప్తి, అశాంతులతో సతమతమవుతూ 6 మాసాలు గడిపేశాడు కృష్ణ. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకునేసరికి ప్రకాష్‌తో పాటు మరో ఇద్దరు పెద్ద మనుషులుండడం చూసి వినయంగా వారిని సమీపించాడు కృష్ణ. కృష్ణ, రా, నీకోసమే చూస్తున్నాం. వీరు మన జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరయ్య గారు. ఇక వీరు ఆ సమితి సెక్రటరీ ప్రభాకర్ గారు అంటూ వారిని పరిచయం చేశాడు ప్రకాష్. నమస్కారమండి. మిమ్మల్ని కలిసే అవకాశం లభించినందుకు చాలా సంతోషం అన్నాడు కృష్ణ నమస్కరిస్తూ. మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి అన్నారు విశ్వేశ్వరయ్య గారు. క్షమించండి. మీరు నాకివ్వాల్సిన మర్యాద కంటే అనుచితంగా ఇస్తున్నారు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. అబ్బే! అదేం లేదండి. అయినా మీ వంటి వారిని గౌరవించని మా బ్రతుకులు ఎందుకండి? అందుకే మీ సాహిత్య కౌశలానికి మెచ్చి మిమ్మల్ని ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకుని ఆహ్వానించడానికొచ్చాం అన్నారు విశ్వేశ్వరయ్య గారు. మీ నిర్ణయానికి నా అభివాదాలు. కానీ మీకన్నా వయసులో చిన్నవాణ్ణి. నన్ను మీరిలా అండి అని మన్నిస్తూ మాట్లాడుతుంటే నాకేదో బాధగా ఉందండి. ముద్దుగా ఆ అబ్బాయి అని పిలవండి చాలు. భేష్! నీ వినయ విధేయతలు, నీ నమ్రత చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది బాబు. నీ రచనలు చూసి ఒక మహత్తర రచయితవని, సాహితీ పిపాసవని ఊహించాం. కానీ ఇంతటి మహోన్నత వ్యక్తివనుకోలేదు బాబు అంటూ పొంగిపోయాడాయన. నేను ముందే చెప్పాను కదండీ! నాకీ పొగడ్తలు, గౌరవాలంటే అంత ఇష్టం లేదని. అయినా నేనేమంత గొప్పవాడినని మీరిలా అంటున్నారు? ఈ రోజుల్లో ఇంతకంటే గొప్పేముంది బాబు. ఎదుటివారి మెప్పులు పొందడం అంటే ఘనంగా భావించే ఈ ప్రజావాహినిలో నీలాంటి వారు గొప్పవారు కాక ఏమవుతారు? అవునవును. ఇంకేమవుతాడు? గొప్పవాడు. కాదు కాదు. ఎంతో గొప్పవాడవుతాడు. చలోక్తి విసిరాడు ప్రకాష్. అంతటితో ఆపరా ప్రకాష్. వాడి మాటలకేం గాని మీరొచ్చిన పని ఇంతేనా అండి? కృష్ణ ప్రశ్నించాడు. అంతే బాబు. మీకు తలపెట్టిన సన్మాన సభకు మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చింది. అన్నట్టు అడగడం మర్చిపోయాను. మరి డేట్ ఇవ్వనే లేదు. మీ వీలుని చూసి తేదీ నిర్ణయిస్తే మేం వెళతాం బాబు అన్నారు విశ్వేశ్వరయ్య. తప్పనిసరంటారా? కృష్ణ ప్రశ్నించాడు. అరె! మళ్ళీ తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నావేరా? ప్రకాష్ అన్నాడు. చూడు బాబూ! ఏమీ లేకపోయినా ప్రతి ఒక్కరూ తోకలా ఏవో బిరుదులు తగిలించుకుని తిరుగుతున్న ఈ రోజుల్లో నీ వంటి ఉత్తమ రచయితకు సన్మానమైనా చేయలేని మా సాహితీ సమితి నిష్ప్రయోజనం. మా మాట కాదనక అంగీకరించు బాబూ. అంత మాటనకండి. మీరంతగా అడుగుతుంటే ఎలా కాదంటాను? సరే, అలాగే ఈ నెల 14వ తేదీ నాకు వీలవుతుంది. మీ ఏర్పాట్లన్నీ ఆ రోజుకు పూర్తి చేసుకోవచ్చు. మంచిది బాబు. మరి మేం వెళ్ళిరామా? ఉండండి, వెళుదురు గాని. మరిచాను. శారదా, ఇలా రా అంటూ భార్యను పిలిచాడు. శారదొచ్చింది కాఫీ కప్పులతో. తలా ఒక కప్పు అందించి శారదను పరిచయం చేశాడు. కాఫీ తాగి విశ్వేశ్వరయ్య, ప్రభాకర్లు, కృష్ణ, ప్రకాష్‌ల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఒరేయ్ కృష్ణ! నేను మొత్తుకుంటూనే ఉన్నాను. నువ్వీ విచారం నుంచి దూరం కావాలని. అయినా నువ్వు మాత్రం రాను రాను ఆ అశాంతి అలజడిలోనే కొట్టుకుపోతున్నావు అన్నాడు ప్రకాష్. అప్పుడే వెలిగిన దీపాలు కమ్ముకున్న చీకట్లను తరిమేస్తున్నాయి. ఏం కృష్ణ, పలకవేమిట్రా? రెట్టించాడు ప్రకాష్. కృష్ణ ఏదో నిర్ణయించుకున్నవాడిలా తల పంకించి, అవును ప్రకాష్, చింతించి సాధించేదేమీ లేదు. విచారించడం వల్ల విలువలు చూడలేం అన్నాడు. భేష్! అంత మాత్రం తెలుసుకున్నాం. ఇకపై నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కాగలదని ఆశించొచ్చా? సంతృప్తి వెలిబుచ్చాడు ప్రకాష్. అరె! టైము 8 అవుతోంది. భోంచేద్దాం పదరా అంటూ పైకి లేచాడు కృష్ణ. ఇద్దరికీ భోజనం వడ్డించింది శారద. భోజనాలయ్యాక ఇద్దరూ బయట వసారాలో కూర్చుని కబుర్లు చెప్పుకుని 10 గంటలకు నిద్రకు పడిపోయారు. చూడమ్మా రాధా! ఎన్నాళ్ళిలా అశాంతితో అలమటిస్తావు? ఇలా చింతిస్తూ, కృశించి కృశించి చివరకు నీకేదైనా ప్రమాదం జరిగితే నా గతేంటమ్మా? నిప్పు వల్ల శరీరం కాలిందని చన్నీళ్లు చల్లుకుంటే మంటలింకా అధికమై బొబ్బలెక్కుతాయి తప్ప ఉపశాంతుంటుందా చెల్లి? జరిగిపోయిన దానికి విచారిస్తూ కూర్చుంటే ఇటు మానసికంగానూ, అటు శారీరకంగానూ క్షీణించడమే తప్ప లాభమేమీ ఉండదమ్మా అని ఆవేదన పడ్డాడు ఆనందం. "హ్మ్, బాగు. నా బ్రతుకిక బాగుపడ్డమన్నది ఉందా అన్నయ్య? ఉండకపోదమ్మా. నేను చెప్పినట్టు విన్నావంటే మనసుకు కొంత ప్రశాంతత అయినా లభిస్తుంది. నేను ఆ ప్రశాంతతే కోరుకుంటున్నాను. అదెలా సాధ్యమో చెప్పన్నయ్యా అంది రాధ అన్నవైపు చూస్తూ.
నాకు ఆప్తుడైన ఒక ఆయన రావు గారని జిల్లా విద్యాశాఖ అధికారిగా శ్రీకాకుళంలో ఉంటున్నాడు. ఆయనతో నీ పరిస్థితి అంతా వివరించాను. ఆయన నీ విషయంలో ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు ఎక్కడైనా గర్ల్స్ స్కూల్లో టీచర్గా పనిచేయాలని, అందువల్ల స్కూల్లో చిన్నపిల్లలు చిందించే చిరునవ్వుల ఆనందం చవిచూస్తూ నీ మనసులో శాంతి ఏర్పడడానికి అవకాశం ఉందని అన్నారు. నీకిష్టమైతే నీ చేత అప్లై చేస్తే ఆయన తప్పక సహాయపడగలనన్నారు. ఆయన సలహా సముచితంగానే ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. మరి నీ ఉద్దేశం ఏంటో చెప్పురాదా? సరే, నీ అభిమతాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే ప్రయత్నించన్నయ్య. చాలా సంతోషమమ్మా. అలా చేద్దాం. మరి భోంచేద్దుగాని రామ్మా. మరి నువ్వో? నువ్వు ముందు నువ్వు ముందు అనుకోవడం కన్నా పోనీ ఇద్దరం ఒకేసారి భోంచేద్దామన్నయ్య. అలాగే కానియమ్మా. మరి లే అయితే భోంచేద్దాం. ఇద్దరూ కలిసి భోంచేసి ఆనంద్ వీధిలోకి వెళ్ళాడు. రాధ ఏదో ఆలోచిస్తూ మంచం మీద వాలిపోయింది. ఆ మరుసటి రోజే రాధ చేత అప్లికేషన్ పూర్తి చేయించి పంపించాడు ఆనంద్. ఆ తర్వాత పొట్టుమని 10 రోజులు గడిచాయో లేదో శ్రీకాకుళంలో గర్ల్స్ స్కూల్లో టీచర్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందాయి రాధకు. ఆనంద్ కూడా వస్తానన్న వారిస్తూ ఆస్తి వ్యవహారాలు చూసుకుంటూ ఉండమని చెప్పి తానొక్కతే బయలుదేరింది రాధ. ఆ రోజు రాధ రాంపల్లి నుంచి పట్నం వచ్చి అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఎక్కడం, హోటల్లో కూల్ డ్రింక్స్ తాగుతూ చూశారు కృష్ణ, ప్రకాష్లు. తన పెళ్ళైన తర్వాత రాధను కృష్ణ చూడడం అదే మొదటిసారి. పొరుగున వెళ్లి చేసిన అపచారానికి క్షమాపణ చెప్పుకోవాలి అనుకున్నాడు కృష్ణ. ఆ ఆవేదనలో అన్నీ మరిచి. కాని అంతలోనే తేరుకొని అది వీధి అని, ఇంకా చాలామంది ఉన్నారని, అలాంటప్పుడు తను ఆమెతో మాట్లాడడం సభ్యత కాదని గుర్తించి తన ప్రయత్నం మానుకున్నాడు కృష్ణ. కృష్ణ ముఖంలో కనబడుతోన్న ఆవేదన, ఆతృత, జాలి, నిస్సహాయత స్పష్టంగా చూడగలిగాడు ప్రకాష్. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉండి బస్సులో కూర్చున్న రాధను చూస్తూ వీడు ఏమవుతాడో అన్న భయంతో హోటల్ బిల్లు చెల్లించి కృష్ణను తీసుకుని బయటకు దారి తీశాడు. బయలుదేరడానికి ఇష్టం లేకపోయినా ప్రకాష్ మాట కాదనలేక ఓ నిట్టూర్పు విడిచి భారంగా అడుగులు వేస్తూ ప్రకాష్ వెంట బయలుదేరాడు కృష్ణ. ఆ వీధి చివర మలుపు దగ్గర నాగయ్య, గంగమ్మ రిక్షాలో వస్తూ ఎదురు పడ్డారు కృష్ణ, ప్రకాష్లకు. నాగయ్య దూరం నుంచే కృష్ణను చూసి ముఖం తిప్పేసుకున్నాడు. గంగమ్మ వాళ్ళని చూసి రిక్షావాడితో రిక్షా ఆపమంది. ఏమేవ్, ఎందుకు రిక్షా ఆపమన్నావు? నాగయ్య గద్దిస్తున్నాడు భార్యను. అటు చూడండి, మన అబ్బాయి కృష్ణ వస్తున్నాడండి. ఎవరే ఎవరే ఆ అప్రాచుణ్ణి మన అబ్బాయిని వాగుతున్నావు? నీ మతి మండినట్టుందే. నీ వెర్రిగాని వాడు మన అబ్బాయి ఎందుకవుతాడు? మనవాడైతే మన మాటకు విలువెందుకివ్వడు? నీ పిచ్చిగాని అంటూ ఇంకా ఏదో గొణుకుంటూ బాధపడుతున్నాడు నాగయ్య. మన అబ్బాయి మాట అటుంచి అటు చూడండి, ప్రకాష్ కూడా పక్కనున్నాడు. ఆ అబ్బాయి కోసమైనా మనం నిలవాలి, అతన్నైనా పలకరించాలి. అయినా మీరేదో ఆవేదనలో అలా మాట్లాడుతున్నారే గాని తల్లిదండ్రులకు సంతానానికి ఉన్న బంధం ఒట్టి మాటలతో తెగిపోతుంది అనుకోవడం పొరపాటే కదండి. మన అబ్బాయి అంత తప్పు చేస్తే మాత్రం కడుపులో దాచుకోవాలే గాని పరాయి వాళ్ళ భావించి దూరంగా పారిపోతే ఆ అనుబంధం మనల్ని వెంటాడుతుందే గాని విడిపోదండి ఆ బంధం. చాలే చెప్పొచ్చావు, అంతెందుకు, కావాలంటే ఆ కృతజ్ఞుణ్ణి నువ్వే పలకరించుకో. వాడిని పలకరించడం కాదు కదా, కనీసం వాడి మొహం చూడ్డానికి కూడా నా వల్ల కాని పని అంటూ మొహం పక్కకు తిప్పేసుకున్నాడు నాగయ్య. ఇంతలోకి కృష్ణ, ప్రకాష్లు అక్కడికొచ్చి రిక్షా పక్కగా నిలబడ్డారు. కన్నీళ్లతో తల్లిదండ్రుల వైపు చూస్తూ 2 చేతులు జోడించాడు కృష్ణ. అతడికి ఏం మాట్లాడడానికి నోరు పెగలడం లేదు. బాగున్నారా బాబాయ్? ప్రకాష్ అన్నాడు వారిని మాటల్లో దించాలని ప్రయత్నిస్తూ. ఆ, మాకేం నిక్షేపంలా ఉన్నాం అన్నాడు నాగయ్య. శారద, రేఖ కులాసాగానే ఉన్నారా బాబు? అడిగేసింది గంగమ్మ. శారద పేరు ఆమె నోటి వెంట రాగానే నాగయ్య క్రోధంతోటి, కృష్ణ ఆర్ద్రతతోటి ఇద్దరూ ఆమె వైపే చూస్తున్నారు. అటు భరత కోపం, ఇటు కన్న కొడుకు దీనత్వం. ఏం మాట్లాడాలన్నా భరతలో పొంగే క్రోధం ఎలా పరిణమిస్తుందోనన్న భయంతో, మాట్లాడకుండా ఉంటే కొడుకు ఎంతగా కుమిలిపోతాడోనన్న బాధతో ధైర్యం చేసి ఎటూ తేల్చుకోలేని స్థితిలో అడకత్తెరలో చిక్కుకున్న ప్రాణిలా విలవిల్లాడిపోతోంది గంగమ్మ హృదయం. గంగమ్మ అడిగిన ప్రశ్నకైనా కృష్ణ సమాధానం చెబితే ఆ తల్లి కొడుకులైనా రాజీ పడతారని కొంతసేపు ఎదురు చూసిన ప్రకాష్, కృష్ణ ఎంతకీ నోరు విప్పకపోయేసరికి ఇక తనకు తప్పదన్నట్టు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు పిన్ని. శారద, రేఖ ఇద్దరు ఈ ఊళ్ళోనే కులాసాగా ఉన్నారు అన్నాడు. ఈ ఊళ్ళోనా? నివ్వెరపోతూ ప్రశ్నించింది గంగమ్మ. అవును పిన్ని, అందరం ఈ పట్టణంలోనే ఉంటున్నాం. అన్నట్టు మీరు ఇక్కడే ఉంటున్నారని మొన్న వెంకన్న చెప్పాడు.
ఎక్కడుంటున్నారు? మా ఇంటికి వెళదాం పదండి పిన్ని అన్న ప్రకాష్ మాటలకు బదులు చెప్పలేక ఊరుకుంది గంగమ్మ. మీకేం బాబు, మీరు ఇన్నాళ్లలా చిన్నపిల్లలు కారుగా, మీకు రెక్కలొచ్చాయి. స్వేచ్ఛగా ఎగిరిపోయి మీ బతుకు బాట చూసుకుంటున్నారు. ఈ పట్నం కాకుంటే దీని అబ్బలాంటి మహానగరాల్లో కాపురం పెట్టగలరు. వెళ్ళండి, మా దారి మాకు దొరకపోదు అన్నాడు నాగయ్య మరోవైపు చూస్తూనే. ఈ గిరాకీ ఎక్కడ తగిలించుకున్నానురా భగవంతుడా! ఎంతకీ వాళ్ళ గొడవల్లో వాళ్ళున్నారే కానీ, మనమిచ్చే 30 పైసలతో ఈ రిక్షావాడి గిరాకీలు పోగొట్టి ఇక్కడే ఉంచేశామే అని తలవనే తలవరు. ఇదేం కర్మరా దేవుడా! అంటూ మెల్లగా గొణుక్కుంటూ, బాబుగారు ఇక దిగండి, మరో గిరాకీ అయినా చూసుకుంటాను అన్నాడు. ఏదైతే అదే అవని అన్న ధీమాతో. అబ్బే అదేం లేదబ్బే, ఇక నువ్వు పోనీ అన్న నాగయ్య అనుమతితో రిక్షా లాగించాడు రిక్షావాడు. కృష్ణ, ప్రకాష్ అక్కడే నిలబడి రిక్షా వెళ్ళిన వైపే చూస్తుండిపోయారు. గంగమ్మ కూడా వారిని గుర్తింపదగినంత దూరం వెళ్లేంత వరకు వెనుతిరిగి చూస్తూనే ఉంది. ఎరా కృష్ణ, ఎంతసేపలా నిలబడ్డాం, పోదాం పదా అన్న ప్రకాష్ హెచ్చరికతో కదిలాడు. కృష్ణ, బాబాయ్ అన్న మాటలకు బాధపడుతున్నావు కదూ? అవును, బాధపడుతున్నాను ప్రకాష్. కన్నవారి మాటలకు కాదు, ఎవరో కానివారి ముచ్చట కోసం కన్నవారిని క్షోభ పెడుతున్నానని తెలిసి బాధపడుతున్నాను. కృష్ణ, అయిందేదో అయిపోయింది, టేక్ ఇట్ ఈజీ. ఆ క్యాంటీన్లో పద, కాస్త కాఫీ తాగొద్దాం, కొంత రిలీఫ్ ఉంటుంది అంటూ క్యాంటీన్ వైపు నడక సాగించాడు ప్రకాష్. రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసి గంగమ్మ లోపలికెళ్ళాక ఈజీ చైర్లో పడుకుని కళ్ళు మూసుకున్నాడు నాగయ్య. ఏమండి, వచ్చి రావడంతోటే కాళ్ళైనా కడుక్కోకుండా అందులో వాలిపోయారేం? అలసటగా ఉందనుకుంటాను. పోనీ వేడివేడి కాఫీ చేసుకురానా? భర్తను అడిగింది గంగమ్మ. ఏమక్కర్లే, నన్నిలా ఉన్నయ్, అదే 10,000 నాగయ్య విసుగును కనపరిచాడు. అలా అంటారేమండి, ఇప్పుడు నేనేమన్నానని? ఏమీ అనలేదు, ఏం చేయలేదు గాని ముందే చెప్పానుగా, నన్నిలా ఉన్నయ్ అంతే చాలని. అవునులేండి, నేను కోడలు పిల్ల క్షేమం విచారించాననేగా మీరిలా బాధపడుతోంది. మనిద్దరం పంతం పట్టుకుని కూర్చుంటే ఆ అబ్బాయి ఎంత బాధపడతాడండి. ఏది ఏమైనా వాడు మనకొకగానొక సంతానం. వాడి సుఖమే మనం చూడాలి అనుకోవాలి గాని. ఆ ఇంక చాలించవే. నీకు వాడి సుఖమే చూడాలనుంది కాని నా ఏడుపు చూసేందుకేనే ఎవరూ లేంది. ఏమండి, ఇలా మాట్లాడడం మీకు తగదండి. భగవాన్, ఏ ఆత్మీయుల్ని విడదీశానని నాకీ శిక్ష, ఏ తల్లి కొడుకుల్ని వేరు చేశానని నాకీ క్షోభ అంటూ ఏడుపు ప్రారంభించింది. పోన్లేవే, నా ఏడుపు చూసేవాళ్ళెవళ్ళూ లేకపోయినా నేను మాత్రం నీ కంటతడి చూడలేనే. అందుకే ఓ పని చెబుతా చేద్దు, నీకు ముక్తి నాకు విముక్తి. ఏంటది? ఆత్రంగా అంది గంగమ్మ. ముందు నాకింత విషమిచ్చి నేను చచ్చాక నీ కొడుకు కోడల్ని దగ్గరకు చేర్చుకో. వాళ్ళ ముచ్చట్లు చూసి మురిసిపోతూ హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు. చాలండి, అంతలేసి మాటలు అనకండి, మీకు పుణ్యం ఉంటుంది. మనసు ఉండబట్లేక అలా వాపోతున్నానంతేగాని మీకిష్టం లేని పని నేను ఎప్పుడైనా చేశానండి? ఏదో మన కర్మ ఇలా తగలబడి అందరం ఏడవలసి వచ్చింది. ఇంకా ఏం చేయదలుచుకున్నాడో ఆ భగవంతుడు. కానియండి, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మీరు మాత్రం మీ మాటలతో నన్ను చిత్రహింస చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అంది గంగమ్మ ఏడుస్తూ. అలాగేలే, కానీ నీ ఏడు పాపే నేను చూడలేనని చెప్పానుగా ఊరడించాడు నాగయ్య. రాధ శ్రీకాకుళంలో గర్ల్స్ స్కూల్లో పొంతులమ్మగా చేరింది. స్కూలు పక్కగానే ఓ చక్కని తోట. ఆ తోటలో రకరకాల పూల చెట్లు, పండ్ల చెట్లు, లతలు ఉన్నాయి. తోట మధ్యలో 4 పోర్షన్లుగా కట్టబడిన చక్కని బంగళా. ఆ బంగళాలోనే ఒక పోర్షను డిఈఓ గారి సహాయంతో అద్దెకు సంపాదించగలిగింది రాధ. ఒక పక్క తోట యజమానులు, మరో పోర్షన్లో ఒక రచయిత, ఇంకో దాంట్లో స్కూలు హెడ్ మాస్టరు కుటుంబంతో కాపురం ఉంటున్నాడు. మిగిలిన పోర్షను రాధకిచ్చారు. సంధ్య వేళల్లో చక్కటి చల్లని వాతావరణం, రకరకాల పువ్వుల కమ్మని సువాసనలు, కొమ్మల మీద కోయిలల తీయని స్వరాలు మనసుకు హాయి గొలుపుతున్నాయి. అలాంటి ప్రశాంత వాతావరణంలో నివాసం దొరికినందుకు ఎంతగానో సంతోషించింది రాధ. ఓ సాయంత్రం ఆరు బయట కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది రాధ. గిరిగిరా దొర్లుతూ రాధ కాళ్ళ దగ్గరకొచ్చి పడింది ఓ బంతి. వెంటనే విరిసిన చామంతి లాంటి 5 ఏళ్ల పసిపాప చకచకా వచ్చి బంతి రాధకు దగ్గరగా ఉండడం వల్ల బిత్తరపోతూ నిలబడింది. అమాయకంగా తన వైపు చూస్తూ అందంగా ఉన్న ఆ పసిపాపను చూడగానే ముద్దు పెట్టుకున్నామా అన్నంత ప్రేమానురాగాలకు గురైంది. దగ్గరకు రమ్మన్నట్టు చెయ్యి ఊపింది. పరిచయం లేని రాధ దగ్గరకు రావడమా, లేక బంతిపై ఆశ వదులుకుని వెనక్కు పోవడమా నిర్ణయించుకోలేని ఆ పాప కదల్లేదు, మెదల్లేదు. బిత్తరపోయి అలాగే చూస్తోంది. అరెరే, ఏంటి పాప అలా చూస్తూ అక్కడే నిలబడిపోయావేం? రా పాప, నీకు చాక్లెట్లు ఇస్తానుగా అని పిలిచింది రాధ.
చాక్లెట్ల పేరు వినగానే రెండంగల్లో రాధ వద్దకు చేరింది పాప. రాధ పాపనెత్తుకుని తన రూంలోకెళ్ళి 2 చాక్లెట్లు తెచ్చిచ్చింది. ఒక నిమిషం ఆగి, పాపా, ఏవి ఆ చాక్లెట్లెలా ఇవ్వు అంది. ఎందుకు, నువ్వు తింటావా? పాప ప్రశ్నించింది. అబ్బే, అందుకు కాదులే, ఇలా ఇవ్వు. నేనివ్వను పో. నువ్వే పిలిచిచ్చావు, మళ్ళీ వెనక్కిమ్మని అడగచ్చా? అమ్మా, తెలివైన మంచి పాపే, ఇవ్వవు? తనను మెచ్చుకున్నందువల్లనేమో చాక్లెట్లు 2 తిరిగి రాధకి ఇచ్చేసి వట్టి చేతులతోటి రాధ చేతుల్లోని చాక్లెట్ల వైపే చూస్తూ నిల్చుండిపోయింది పాప. పాప, ఏది, నోరు తెరు. పాప కిమ్మనకుండా నోరు తెరిచింది. రాధ ఓ చాక్లెట్ పై కాగితం విప్పి పాప నోటికందించింది. పాప చాక్లెట్ చప్పరిస్తూనే, భలే భలే మంచి అక్కయ్యవు, రోజు నాకు చాక్లెట్ ఇస్తావా? ఓ, అలాగే ఇస్తాను. మరి నువ్వు రోజు సాయంకాలం నా రూమ్కొస్తావా? ఓ, అలాగే వస్తాగా. పాప, ఆగిపోయింది రాధ. ఎప్పుడూ పాప అని పిలుస్తావెందుకు? నా పేరు పాప కాదు. ఓ, అయితే నీ పేరేంటి? సరళ. నేను ఆ పేరుతో పిలవను. మరింకే పేరుతో పిలుస్తావు? ఇలానే పాప అని పిలుస్తావా? అలా అయితే నేను నీ రూమ్కు రాను, పో అంటూ బయటకు వెళ్ళడానికి 2 అడుగులు వేసింది. పాపా, ఇలారా. అదుగో మళ్ళీ అలాగే పిలుస్తావేం అంటూ తిరిగొచ్చింది పాప. నీకేమో పాప అనిపించుకోవడం ఇష్టం లేదు, నాకేమో సరళ అని పిలవడం బాగోలేదు. మరేం చేద్దాం? మన తగువు తీర్చడానికి కూడా ఎవరూ లేరే. మనమే ఏదో విధంగా రాజీ పడాలి. ఎలా? పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? తొందరగా చెప్పు మరి. నేను ఇవాల్టి నుంచి నిన్ను పాప అని పిలవను, సరళ అని పిలవను. మరేమని పిలుస్తావు? ఎంచక్కా ముద్దుగా బేబీ అని పిలుస్తానే. భలే భలే మంచి పేరు అంటూ గంతులేసింది పాప. ఇది పేరు కాదు. మరి నన్నెందుకిలా పిలుస్తావు? నిన్నే కాదు, నీలాంటి ముద్దు ముద్దు పాపల్ని ఎవరినైనా అలా పిలవచ్చు. సరే, అలాగే పిలువక్క. ఇదో మనిద్దరి మధ్య రాజీ ఫలితంగా ఈ చాక్లెట్ కూడా తీసుకో బేబీ అంటూ మిగిలిన చాక్లెట్ సరళకిచ్చింది రాధ. సరళ చిన్న బేబీ అయినా తెలివిగలది. లేదక్క, నీ నోరు తెరువు అంది. ఆ పాప తెలివికి ఆశ్చర్యపోతూ నోరు తెరిచింది రాధ. వెంటనే తన చేతిలో ఉన్న చాక్లెట్ రాధ నోట్లో వేసింది సరళ. మా మంచి బేబీ అంటూ సరళను చేతుల్లోకి తీసుకుని లేత గులాబీ లాంటి ఆ పాప బొగ్గలపై ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంది రాధ. అక్క, మరి వెళ్ళొస్తా. మా అమ్మ నా కోసం తోటంతా వెతుకుతూ ఉంటుంది. మళ్ళీ రేపు వస్తానులే, ఏం, టాటా అంటూ బయటకు తుర్రుమంది సరళ. రాధకు ఆ రోజు అలా హెడ్ మాస్టర్ గారి చివరి సంతానం ముద్దుల మొలక, అందాల చిలక సరళతో చెలిమి ఏర్పడింది. ముద్దొచ్చే పిల్ల ఆ సరళం గురించి ఆలోచిస్తూ ఎంతసేపో అలా కూర్చుండిపోయింది రాధ. చీకటి పడింది. అరెరే, అప్పుడే చీకటి పడిందే అనుకుంటూ వంటలో మునిగిపోయింది. పక్క పోర్షన్లో నుంచి, అంటే రచయిత గారి గదిలోంచి ఎవరో మూలుగుతున్నట్టు వినిపించింది. పక్క గదిలోంచి ఎవరో మూలుగు వినిపిస్తోంది. ఎవరిదే ఉంటుంది? ఆ పోర్షన్లో ఉంటుంది ఎవరో రచయిత అని, చాలా మంచివాడని, ఆయనకి ఇంకెవరూ లేరని తోటమాలి రాజీ చెప్పాడే. బహుశా ఆయననేమో. ఆయనే అయితే ఈ పరిస్థితుల్లో ఒంటిగాడు ఎన్ని ఇబ్బందులకు గురవుతాడో పాపం. ఇలా ఆలోచిస్తుండగానే వంట పూర్తయింది. రాత్రి 8 గంటలయింది. వంటైతే పూర్తయింది గాని తినాలి అనిపించలేదు రాధకు. కారణం, పక్క గదిలోంచి ఇందాకటి నుంచి వినిపిస్తోన్న మూలుగుకు లయ కలపడానికా అన్నట్టు వినిపిస్తోన్న దగ్గు. అయ్యో పాపం, ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్టుంది కాబోలు. ఒకవైపు మూలుగుతున్నాడు, ఇంకోవైపు ఆ పాడు దగ్గుతో సతమతమవుతున్నాడు. పోనీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూస్తే. పరాయి మగాడు, అందున కేవలం ఒంటరిగాడు. ఆయన గదిలోకి ఈ రాత్రి వేళలో నేను వెళ్ళడం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఇలా ఆలోచిస్తూ మరో అరగంట అలాగే కూర్చుంది రాధ. పక్క గదిలోంచి ఆ పాడుదగ్గు మరీ విపరీతమవుతున్నట్లుగా వినిపిస్తోంది. ఆయనకు ఊపిరి సలపడం లేదులా ఉంది కాబోలు అనుకుంటూ ఏదైతే అదే అవుతుంది, ఓసారి వెళ్ళి చూసొస్తా అని బయటకొచ్చింది రాధ. తన గది తలుపులు మూసి పక్క పోర్షన్లోకి ప్రవేశించింది. రూమ్ మధ్య భాగంలో ఓ టేబుల్ ఉంది. ఆ టేబుల్కి ఒకవైపు 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఉన్న మంచం మీద ఓ యువకుడు పడుకున్నాడు. అప్పటికి అతను దగ్గకపోయినప్పటికీ ఇందాక దగ్గుతో బాధపడింది ఆయనేనని గ్రహించింది రాధ. అప్పుడే మంచం మీద నుంచి లేచి టేబుల్ మీద ఉన్న సిగరెట్ పెట్టెలోంచి సిగరెట్ అయితే తీస్తున్నాడు గాని పక్కనే నిలబడ్డ రాధను చూడలేదు. మంచం మీదనే కూర్చుంటూ సిగరెట్ పెదవుల మధ్యుంచి నిప్పు వెలిగించాలని అగ్గిపుల్ల గీశాడు. రాధ ముందు కొంగి అతడి పెదవుల మధ్య ఇరుక్కున్న సిగరెట్ లాగి మూలకు విసిరింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు నివ్వెరపోయిన అతడు తలెత్తి ఎదురుగా ఉన్న రాధను చూసి
ఎవరు మీరు అని ప్రశ్నించాడు. నా పేరు రాధ. మీ పక్క పోర్షన్‌లో ఉంటున్నాను. అది 4 రోజుల నుంచే. అది సర్లేండి. ఈ వేళప్పుడు నా గదికి ఎందుకొచ్చారు? నా పెదవులకు పురినేస్తం, అదే సిగరెట్ ఎందుకు లాగి పారేశారు? నా గదిలో నేనుండగానే మీ మూలుగుడు, దగ్గు వినిపించాయి. మీ గురించి నాకిదివరకే తోటమాలి రాజీ చెప్పాడు. అనారోగ్యంతో బాధపడుతోంది మీరేనేమో ఓసారి చూసి పోదామని అనుకున్నాను. తీరా వచ్చి చూస్తే ఇంత ఊపిరి సలపని పరిస్థితుల్లో కూడా మీరు సిగరెట్ తాగడానికి ప్రయత్నించడం చూసి సహించలేకపోయాను. అందుకే సిగరెట్ లాగి అవతల పారేశాను. అతను నవ్వుకున్నాడు. ఆ నవ్వులో నిరాశ, నిర్లక్ష్యం గూడు కట్టుకున్నాయి. ఎందుకలా నవ్వుతున్నారు? రాధ ప్రశ్నించింది. ఐ యామ్ సో సారీ. ఇందాకటి నుంచి పాపం మిమ్మల్ని అలా నిలబెట్టి మాట్లాడుతున్నాను. అలా కుర్చీలో కూర్చోండి. పర్వాలేదులేండి అంటూ పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంది రాధ. ఇంతకు నా ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు. అదే, ఏ ప్రశ్నకు? ఇందాక మీరెందుకు నవ్వినట్టు? ఓ, అదా, మీరన్నదానికే. ఆహా, ఏమన్నానని? నాకేదో పెద్ద ప్రమాద పరిస్థితి ఏర్పడింది అన్నారుగా, మరి అందుకు? చూడండి, మీ ఆరోగ్యం దెబ్బతింటే మీకు హానిగాక మరేమవుతుంది? ప్రమాదమంటే మీ ఉద్దేశం నన్ను వివరించబోయే చావనేగా? కావచ్చునేమో. అయితే నేనా చావును ప్రమాదం కింద జమ కట్టుకోలేను. ఎందుకని? పుట్టుకకు పూర్వం పండగ చేసుకుని పుట్టడం లేదు గనుక. అంటే చావు, పుట్టుక సమానమని. అవి మన కోరిక ప్రకారం జరగవని. ఇంకా విశదీకరించాలంటే ఈ లోకంలో అడుగు పెడుతున్నందుకు పుట్టేటప్పుడే చింతించాలి కానీ చచ్చేటప్పుడు ఆనందంగా చావాలి. చచ్చి సుఖపడగలరా? బ్రతికి సుఖపడలేను గనుక అలానే భావించాలి. అంటే చావును కోరుకుంటున్నారన్నమాట. బ్రతుకు మీద తీపి చచ్చినవాణ్ణి గనుక మీరూహించిందే కరెక్ట్ కావచ్చు. ఆ తీపి చావడానికి కారణం? ఇవన్నీ అడగడానికి మీకు గల అధికారం? అధికారమంటూ ఏం లేదు. అయినా సాటి సంఘంలో ఓ మేటి వ్యక్తి ప్రమాదానికి గురికావడం నేను చూడలేక, నాలోనూ మానవత్వం ఉంది. అందుకే మీకు జరగబోయే హాని చూడలేక మీకడ్డొచ్చాను అంతే. మంచిది రాధా. మరీ అంత తొందరగా అంటే తెల్లవారేసరికే చావను కానీ పొద్దుపోయింది. ఇక నీ గదికి వెళ్ళు. నేను వెళ్ళను. ఎందుకని? మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు గనుక. ఏంటా ప్రశ్న? అదే, మీకు బ్రతుకుపై తీపి చచ్చిందన్నారు. ఇంత పిన్న వయసులోనే అంత విరక్తి ఎందుకు కలిగిందా అని. హుం, ఎందుకా? ఈ లోకంలో నాదన్నది ఏదీ లేదు కనుక. ఉన్న ఒక్కగానొకరు నన్ను మోసగించి వెలివేశారు గనుక. అంతకు మించి ఈ సమాజంలో కుళ్ళు ఎక్కువగా చోటు చేసుకుంది గనుక. ఎవరి మమతకు, అనురాగానికి నోచుకోని నేను బ్రతికి ప్రయోజనం లేదు కనుక. అందుకే రాదా చావాలనుకుంటున్నాను. మీరు చావడం నాకిష్టం లేదు కనుక చెప్తున్నాను. మీరు బ్రతకాలి. చిరకాలం బ్రతకాలి. బ్రతికి మీ అనుభవాన్నంతా కవితల రూపంలో లోకానికి చాటాలి. సమాజంలో ఎంతోమంది బ్రతుకుబాట కనుక్కోలేక సతమతమవుతుంటారు. వారికి సరైన మార్గం చూపించగలగాలి. మీకెవరూ అవసరం లేకపోయినా ఎంతోమందికి మీరు అవసరం. మీ రచనల ద్వారా ఎందరో బాగుపడాలి. అందుకే మీరు బ్రతకాలి. బ్రతికి తీరాలి. రాధా, అవును. మీలాగే నా హృదయం కూడా ఒకప్పుడు తీరని బాధలకు, మానని గాయానికి గురైంది. నేను ఇలాగే చావును కోరుకున్నాను. అయినా వెంటనే దృక్పథం మార్చుకున్నాను. ఇద్దరి కోసం బ్రతకాలనుకున్నాను. బ్రతుకుతున్నాను. నేను కేవలం ఇద్దరి కోసమే బ్రతుకుతున్నప్పుడు ఎంతోమంది పాఠక లోకం కోసం మీరు బ్రతకడంలో వ్యర్థత్వం ఏముంటుంది? సరే, అలాగే చూద్దాం. ఇక మీ గదికి వెళ్ళండి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. అన్నట్టు నా పేరైనా చెప్పలేదు కదూ. నా పేరు భానుమూర్తి. అందరూ మూర్తి అని పిలుస్తారు. చూడండి మూర్తి గారు, మీ ఆరోగ్యం చాలా దెబ్బతిన్నట్టుంది. రాజీని పంపి ఎవరినైనా డాక్టర్ని పిలిపించినా? మరేం పర్వాలేదులేండి. అంతగా అవసరమనుకుంటే ఉదయం వెళ్ళొచ్చు గాని మీరెళ్ళి పడుకోండి. ఎప్పుడనగా భోంచేశారో ఏమో. నా రూంలో పాలున్నాయి. పోనీ వేడి చేసి తీసుకురానా? థాంక్స్. ఏం వద్దు రాదా. మరీ అంత మొండితనం మంచిది కాదండి. సరే, ఇక మీ ఇష్టం. రాధ తన గదికెళ్ళి పాలు కాచి తెచ్చి భానుమూర్తికిచ్చింది. ఆ పాలు తాగి అలాగే మంచంపై వాలిపోతూ, ఇక వెళ్ళి పడుకో రాధా. ఇప్పటికే నా గురించి శ్రమపడ్డావు అన్నాడు. రాధ తన గదికెళ్ళి నేటి సంఘంలోని కష్టసుఖాల గురించి ఆలోచిస్తూ భోంచేయడం కూడా గుర్తు లేకుండా అలాగే మంచంపై కూర్చుండిపోయింది. అలా గడిచిపోయిందా రాత్రి. తెల్లారాక మూర్తిగారిని తీసుకెళ్లి డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ ఇప్పించింది. ఓ వారం రోజుల్లోనే మూర్తి పూర్తిగా కోలుకున్నాడు. ఓ రోజు స్కూలుకు వెళ్ళబోతూ రాధ మూర్తిని పలకరించి ఆరోగ్యం గురించి కనుక్కుందామని వెళ్ళింది. రాధా, మృత్యువు నోట పడ్డానికి సిద్ధంగా ఉన్న నన్ను బ్రతికేలా చేశావు. కాదు, నిజంగా బ్రతికించావు. కానీ అంతటితోనే పొంగిపోను రాధా. నిన్నో వరం అడగాలనుకున్నాను. అడగనా రాధా?
ఒక్కగానొక్క చెల్లెలు నాకు దక్కకుండా పోయింది. అచ్చం నీలాగే ఉండేది. నీలో నా చెల్లెల్ని చూసుకునే భాగ్యం, నీ చేత కలకాలం అన్నయ్య అని పిలిపించుకునే వరం ఇవ్వమ్మా. అన్నయ్య అంది పరవశించిపోతూ. చెల్లెమ్మ ఏది మరోసారి పిలువమ్మా. అన్నయ్య. చెల్లి ఇప్పుడు కదా నా హృదయం నందనవనం తిరిగి ప్రాణం పోసుకుంటోంది. సరే అన్నయ్య, స్కూల్కి టైం అవుతోంది. మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా అమ్మా అన్నాడు తృప్తిగా.